హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం ఆది పర్వంలోని షష్టమ శ్వాసం 3 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయువనిత కొడుకులతో కొల్లు సేవించింది. అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి కనుకుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్నదమ్ములను తల్లిని కలుసుకున్నాడు. తెల్లవారిగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. అందరూ వచ్చి బూడిద కుప్పల్లోని బోయవనితును ఆమె కుమారుల శవాలను చూసి బోరుని విలిపించారు. కనుకుడు జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తాను త్రవ్విన సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేస్తాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్లి విదురుడికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. వారణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని ధృతరాష్ట్రుడికి తెలియచేస్తారు. భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దుఃఖిస్తారు. వారితో చేరి విదురుడు కూడా దుఃఖించినట్లు నటిస్తాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించిన పురోచనుని మరణం అతనికి బాధ కలిగించింది. పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు కింద విశ్రమింపచేసి భీముడు వారికి కాపలా ఉన్నాడు. అలసి ఉండడం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు. భీముడు జరిగినది తలుచుకుంటూ కూర్చున్నాడు. వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు. తన చెల్లెలు అయిన హిడింబను పిలిచి, హిడింబా, ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు. నా నోరు చవిచెడి ఉన్నది. వారిని చంపి నాకు వండి పెట్టు అన్నాడు. అలాగేనని పాండవుల దగ్గరికి వెళ్ళిన హిడింబ అక్కడ కాపలాగున్న భీముణ్ణి చూసింది. అతని మీద మనసు పడింది. అన్న మాట మరిచిపోయింది. మానవ కాంతగా మారిపోయింది. తనను చూసి ఎవ్వరని అడిగిన భీమసేనునితో, మహానుభావ, నేను హిడింబుని చెల్లెలైన హిడింబను. నీపై మనసు పడ్డాను. నా అన్న మహాబలవంతుడు. ఇది అతని వనము. అతి భయంకరుడైన అతన్ని చూసి భయపడని వారు లేరు. నీవు నన్ను వివాహమాడినచో అతడు నిన్ను విడువగలడు. లేకున్నా అతడు మిమ్మల్ని బతకనీయుడు. నా వెంట వస్తే కోరిన చోటికి తీసుకుపోతాను అన్నది. వీరు నా తల్లి అన్నదమ్ములు. వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు. అయితే అందరం వెళదామని హిడింబి చెప్పింది. ఒక రాక్షసుడికి భయపడి నా తల్లి సోదరుల నిద్ర చెడగొట్టనా అన్నాడు. చెల్లెలు ఎంతకీ రాలేదని హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు భయంకరంగా గర్జించి, నిన్ను సంహరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబునిపై లంకించాడు. ఇద్దరికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి గర్జనలకు మిగిలిన వారు నిద్రలేచి హిడింబును అడిగి విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వారి యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళి, భీమసేన, తూర్పు ఎర్రబారుతుంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతన్ని చంపు అని అరిచాడు. ఆ మాట విని భీముడు విజృంభించి హిడింబాసురుణ్ణి గిరగిరా తిప్పి నేలక కొట్టాడు. హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు. భీముని బలం హిడింబును ఆశ్చర్యపరిచింది. భీముడు హిడింబును చూసి, నువ్వు రాక్షస కాంతవు, మేము నిన్ను నమ్మము, వెనుతిరిగి వెళ్ళుము అన్నాడు. హిడింబి కుంతీదేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నేను భీమునిపై మనసు పడ్డాను. అతను నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను. నన్ను మీ కోడలుగా సేకరిస్తే మీకు సహాయంగా ఉంటాను. నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు. మీరు సాలిహోత్తుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొలంలోని నీరు తాగారంటే మీకు ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ కృష్ణద్వయంపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు. కోరికలు అందరికీ ఒకటే కనుక మిమ్మల్ని అర్థిస్తున్నాను అన్నది. కుంతీదేవి హిడింబి మాటలు విన్నది. ఆమెపై విశ్వాసం కలిగి భీముణ్ణి చూసి, భీమసేన, ఈమె ఉత్తమురాలు. ఈమెను వివాహమాడితే మనకు మంచి జరుగుతుంది.
నా మాట మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెని వివాహమాడు అని చెప్పింది. తల్లి మాటను మన్నించి హిడింబిని వివాహమాడి ఆమెతో చేరి సాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒకరోజు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. కుంతీదేవితో, అమ్మ, కష్టాలు కలకాలం ఉండవు. మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత బ్రాహ్మణ రూపాలలో ఏకచక్రపురం వెళ్ళండి. ఆ తరువాత నేను వచ్చి మీరు చెయ్యవలసిన కర్తవ్యం చెప్తాను అన్నాడు. వ్యాసుని మాట ప్రకారం పాండవులు కొంతకాలం సాలిహోత్రుని ఆశ్రమంలో గడిపారు. హిడింబి గర్భం ధరించి ఘటోత్కచుణ్ణి కన్నది. అతను కామరూపుడు, అమిత బలవంతుడు. ఘటోత్కచుడు కుంతీదేవిని, తల్లిదండ్రులను చూసి, అమ్మా, నేను ఇక్కడే నా తల్లితో ఉంటాను. మీరు తలిచిన వెంటనే మీ దగ్గరకు రాగలను అని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో తిరిగి వెళ్ళాడు. సాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు. ఆ తరువాత వారు జింక చర్మాలు, నార చీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు. పాండవులు ప్రతిరోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు. సత్ప్రవర్తన కలిగిన పాండవులను చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీదేవి భీమునితో, భీమసేన, ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్టుంది. వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం. భీమసేనుడు తల్లితో, అమ్మ, నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీవు వారిని అడిగి వారికి ఏమి కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ఉపకారం చేస్తాను అన్నాడు. కుంతీదేవి, రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి? నాకు వివరించండి అని అడిగింది. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు, అమ్మ, ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నది తీరాన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు చొప్పున వాడికి ఆహారంగా వెళ్తామని ఒప్పందం కుదుర్చుకున్నాము. ప్రతిరోజు ఒక బండి ఆహారం, 2 దున్నపోతులు, ఒక మనిషి అతడికి ఆహారంగా వెళ్ళాలి. ఈ దేశాన్ని పాలించే రాజుకు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక ఊరుకున్నారు. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాలి. అందుకు కుంతీదేవి, అయ్యా, చింతించవద్దు. మీకు ఒక్కడే కుమారుడు, నాకు 5 కుమారులు. నా కుమారుల్లో ఒకడిని పంపుతాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో, అమ్మ, అతిథిని పంపుట తగదు. అందులోనూ బ్రాహ్మణ హత్య మహాపాపం అన్నాడు. కుంతీదేవి, అయ్యా, ఆలోచించవద్దు. నా కుమారుడు మహాబలవంతుడు. అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు. అతడు తప్పక బకాసురుని చంపి వస్తాడు అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా వివరించింది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు. అంతలో అర్జునుడు, ధర్మరాజు, నకుల సహదేవులు అక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్న భీముణ్ణి చూసి తల్లితో, అమ్మ, భీముని సంతోషం చూస్తే అతడు ఎవ్వరితోనో యుద్ధానికి సన్నిహితం అవుతున్నట్టు అర్థమవుతుంది. తనంతా తానే వెళుతున్నాడా లేక నువ్వు పంపుతున్నావా అని అడిగాడు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్తుంది. ధర్మరాజు కలత చెంది, అమ్మ, పరాయి వారి కోసం నీ కన్న కొడుకుని బలిస్తావా? నీకు మతి భ్రమించినదా? భీముడు ఇందుకు తగినవాడా అన్నాడు. కుంతీదేవి, నాయనా ధర్మరాజా, కలత చెందకు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. భీముడు రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి రాక్షసు పీడ వదిలిస్తాడు. క్షేత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెప్తాను. ఉత్తమ క్షేత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు. మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకి వెళ్తాడు. సాటి క్షేత్రియులను రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వేశ్యను, శూద్రులను రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం క్షేత్రీయ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణులను రక్షించడం మన ధర్మం అని చెప్పింది కుంతీదేవి.
ఆ ఊరి వారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్థాలతో నింపుతారు. భీముడు ఆ బండిని తోలుకుంటూ యమునా తీరానికి పోయి బకాసురుణ్ణి పిలవసాగాడు. అతడు రావడం ఆలస్యం కావడంతో ఆహారాన్నంతా భీముడే భుజించసాగాడు. ఆహారం ఎంతకీ దగ్గరకు రాకపోయేసరికి బకాసురుడు ఆకలితో మండిపడుతూ వెతుక్కుంటూ భీముడు ఉన్న చోటికి వస్తాడు. అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుని చూసి పిడిగుద్దులు గుద్దుతాడు. భీముడు బకాసురునితో ఘోర యుద్ధం చేసి అతన్ని చంపుతాడు. బకాసురుని కేకలకు అతని బంధువులు పరుగున వస్తారు. భీముని వారిని చూసి ఆ ఊరి వదిలి వెళ్ళకపోతే మీకు ఇదే గతి పడుతుందని అరుస్తాడు. వారు భయపడి పారిపోతారు. బకాసురుని కళేబరాన్ని ఊరి పొలిమేరలో పడవేస్తాడు. ఏకచక్రపుర ప్రజలు భీముని పరాక్రమాన్ని 1000 నోళ్ల కొనియాడారు. ఇంటికి వెళ్ళి జరిగినది సోదరులకు కుంతీదేవికి చెప్తాడు. ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని, మంత్రసిద్ధి కలవాడని అతన్ని చూడ్డానికి తరలి వస్తారు. తెలుసుకున్నారు కదండి. మహాభారతం ఆది పర్వంలోని షష్టమ శ్వాసము 3, మరలా మహాభారతం ఆది పర్వంలోని సప్తమ శ్వాసము 1తో వస్తాను. ధన్యవాదాలు.